తరపున ఒక మనిషి అక్కడ ఉంటారు, అమ్ముతుంటారు. బిల్లు అవును. మామూలుగా బ్రాండ్ ఫ్యాక్టరీ పేరునే ఇస్తారు, ఇంక్లూడింగ్ డిస్కౌంట్ అవన్నీ కూడా. అవును. డబ్బులు ఆ కంపెనీకి వెళ్ళిపోతాయి, అద్దె పోను ఆ డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చేస్తారు. అప్పుడు బ్రాండ్ ఫ్యాక్టరీ సిస్టమ్ అట్లా నడిచేది. ఓకే. అట్లాగే లిక్కర్ షాపుల్లో ఏం చేశారు, అప్పుడు ప్రతి షాపుకి ఏది ఎవరెవరైతే బ్రాండ్లు తయారు చేస్తారో అవి షాపులో ఇచ్చేస్తారు. డైరెక్ట్ కంపెనీ వాడే ఇస్తాడు సప్లై. ఉమ్. నీ దగ్గర 100 ఇచ్చావు నిన్న, 90 అమ్ముడు పోయినాయి, ఇప్పుడు మళ్ళీ 100 ఇచ్చిపోతాడు. అంతే. ఇక్కడ ఎన్ని అమ్మారు అనేటటువంటిది ఏ రోజుకు ఆ రోజు రాత్రికి లెక్క తేలుతుంది. ఆ లెక్క తేలేక మిగిలినటువంటి డబ్బులు అంటే ఈ వస్తారు కదా వీళ్ళు మళ్ళీ వేస్తారు కదా, ఎంత అయితే అమ్మారో ఆ డబ్బులు ఏ రోజుకు ఆ రోజు ఇచ్చేయాలి వాళ్ళకి సాయంత్రానికి. అది ఏ రోజుకు ఆ రోజు సరుకు వచ్చింది ఎంత సరిగ్గా చెప్పాలంటే మనకు దాన్ని ఏమంటారు, కాబూలీ వాలా వ్యాపారం అంటారు కదా, లేదంటే ఆ మధ్యన బెజవాడ దగ్గర గొడవ అయింది కదా, కాల్ మనీ తరహాలో పొద్దున్నే 100 ఇచ్చి 90 ఇచ్చి రాత్రికి 100 తీసుకెళ్తారు వాళ్ళు. ఇక్కడ అట్లా కాకుండా పొద్దున్నే సరికిస్తారు, రాత్రికి డబ్బులు పట్టుకుపోతారు. ఈ పట్టుకుపోయినప్పుడు ఏ బ్రాండ్కి అంటే ఇక్కడ 1000 రూపాయలు సరుకు ఉందనుకోండి, అది గవర్నమెంట్కి ఏది ఆ కంపెనీ వాడికి